సోదరిమణులకు నమస్కారం. నా పేరు హరీష్. ఈ రోజు నా ప్రయాణం తమిళనాడులోని చెన్నైకి వెళ్తున్నాను. చెన్నైకి వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం అక్కడి నుంచి ఒక అందమైన రాష్ట్రంకి వెళ్ళబోతున్నాను. అది మీరు వచ్చే వీడియోస్లో చూడొచ్చు. ముందుగా ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హైదరాబాద్లోని చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చేసాను. దాదాపు 45 కిలోమీటర్లు ప్రయాణించి ఈ స్టేషన్కి రావాల్సి వచ్చింది. ట్రైన్ టికెట్ కన్నా ఇంటి నుంచి ఈ స్టేషన్కి రావడానికే ఎక్కువైంది నాకు ఖర్చు. నేను స్టేషన్కి చేరుకునే లోపే నా ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద సిద్ధంగా ఉంది. రారా హరీష్, తొందరగా వచ్చి ఎక్కువ అని. కానీ ఇంకా సమయం ఉందని నేను ఎక్కకుండా బయటనే నించున్నా. ఇంతకీ ఈ ట్రైన్ పేరు చెప్పలేదు కదా, ఇది చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. రోజు ఇదే చెర్లపల్లి నుంచి సాయంత్రం 5:25 బయలుదేరుతుంది. ఈ క్యాప్ నాకు ఒక సబ్స్క్రైబర్ గిఫ్ట్ ఇచ్చారు. ఆల్రెడీ నల్లగా ఉన్నావు, ఇంకెక్కువ తిరుగుతుంటే ఎక్కువ నల్లగా అయిపోతావు అని చెప్పి ఈ క్యాప్ పెట్టుకో అని బహుమతి ఇచ్చారు. థ్యాంక్ యూ చెప్పేసి బ్లాక్ ఈజ్ గోల్డ్ అని చిన్న స్మైల్ ఇచ్చి బయలుదేరా. చలో ఇంకా మన ట్రైన్ కదిలే సమయం అయితే అయింది, ఎక్కి కూర్చుందాం. అలా ఒక ముద్ద తినేసి ఒక కునుకు తీసేలోపే చెన్నైలో పడేశాడు ఈ లోకో పైలట్. దిగండి దిగండి అని. ఇంకా చేసేదేం లేక దిగేసి స్టేషన్ మొత్తం చూస్తూ ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. ఈ స్టేషన్ బాగుంది కదా, విశాలంగా కూర్చోవడానికి తినడానికి సికింద్రాబాద్ కన్నా బాగుందా అంటే బాగుందనే చెప్పాలి. ఇదే స్టేషన్ నుంచి సాయంత్రం నాకు మళ్ళీ ట్రైన్ ఉంది. అందుకే మళ్ళీ బయట రూమ్ ఎందుకు తీసుకోవడం అని స్టేషన్లోనే ఐఆర్సిటీసీది రిటైరింగ్ రూమ్ అని ఉంటుంది, అది తీసుకొని అక్కడే ఉన్నా. పర్వాలేదు, అడ్జస్ట్ అయి ఉండొచ్చు. ఇదే పురచ్చి తలైవర్ డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్. బాగుంది కదా పేరు. ముఖ్యంగా ఎండ అయితే ఇంకా బాగుంది. హరీష్, నువ్వు ఈరోజు మాడిపోవాలని సూర్యుడు భగభగమని మండిపోతున్నాడు. ఎంత ఎండ ఉన్నా సరే మనకి బయటకు వెళ్ళడమే ముఖ్యం. అందుకే బయటకు వచ్చేసా. తన పేరు శివ. యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటాడు. యూట్యూబ్లో టీటీఎస్ శివ అని సెర్చ్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇద్దరం కలిసి ఆటో బుక్ చేసుకొని అలా స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్తున్నాం శివ అంటే, నేను తీసుకెళ్తా కదా అని పేరు చెప్పట్లేదు. సరే పద, నాకు తిరగడమే కావాలని చెప్పి సిటీ చూస్తూ కూర్చున్నాం. మీకు వీడియోస్ లో ఎండ కనబడట్లేదు కదా, కానీ రీల్స్ లో చూసినట్టు కోడిగుడ్డు రోడ్డు మీద వేస్తే ఖచ్చితంగా ఆమ్లెట్ అయిపోద్ది. చూస్తుండగానే బీచ్ సైడ్ అయితే వచ్చేసాం. మెరీనా బీచ్ కాదు, అది దాటుకుంటూ ముందుకి వచ్చేసాం. మధ్యాహ్నం అయింది కదా, ఇంకా కడుపులో డైనోసార్లు పరిగెడుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇదే 5 స్టార్ హోటల్. దాంట్లోనే ఈరోజు మన భోజనం. రుచికరమైన ఫుడ్ తినాలంటే ఇలాంటి ప్లేస్లోనే తినాలి. మరి మీల్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. అరిటాకు వేసి అన్నం పెట్టి ఇచ్చారు. చేపల పులుసు, చేపల పచ్చడి కూడా ఇచ్చారు. ఈ చేప అయితే సపరేట్గా ఆర్డర్ ఇచ్చాం టేస్ట్ చూద్దామని. నేను వేరేలాగా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఈ చేప అయితే ఇలా ఉంది. దాని మీద కారపొడి చల్లి ఇచ్చారు, ఇంకా తినండి అని. సరే ఇంకా ఒక పట్టు పడదాం పదండి. అలా ఒక ముక్క తుంచేసరికి మధ్యలో ఇది తిను అని స్క్విడ్ ఫ్రై తెచ్చాడు. నేను స్క్విడ్ తినను శివ అని నా భోజనం నేనైతే తినేశాను. మీరు ఎప్పుడైనా స్క్విడ్ తిన్నారా? ఎలా ఉంటుంది టేస్ట్ చెప్పండి. ఈ చేప తినే లోపే ఇంకో చేపల ఫ్రై తెప్పించేశాడు శివ. ఈసారి చిన్న చిన్న చేపల ఫ్రై. ఆ పెద్ద చేప అంత బాగోలేదు, కానీ ఈ చిన్న చేపల ఫ్రై అయితే సూపర్ టేస్ట్ ఉంది. తెచ్చిన 5 నిమిషాల్లోనే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేసాం ఇద్దరం కలిసి. టేస్ట్ అయితే ఎలా ఉందో కనుక్కున్నాం. నువ్వు తిను శివ అంటే, లేదు ముందు ఫోన్కి తినిపియాలని చెప్పి చేపల పులుసు ఫోన్కి తినిపించాడు. ఈ సార్ వచ్చి, మీరు తినడానికి ఇచ్చాం సార్, ఫోన్కి కాదు అని మొత్తం ఫోన్ క్లీన్ చేసి ఇచ్చాడు. మనసున్న మనిషి ఇతను. స్టిక్కీగా ఉంటుంది అది. ఫుల్గా తిన్నాక అలా ఒక గోలీ లెమన్ సోడా కడుపులో పడితే ఆ మజాయే వేరు కదా. అందుకని అది తెప్పించుకొని గుటగుట తాగేసా. మీకు కూడా ఈ అలవాటు ఉందా? ఆఖరికి చెప్పేది ఏంటంటే, భోజనం సూపర్గా ఉంది. మెయిన్గా ఆ చిన్న చేపల ఫ్రై అయితే అద్భుతం. మా 5 స్టార్ హోటల్ నుంచి ఇదిగో ఇలా కనిపిస్తుంది సీనరీ. కాసేపు అక్కడే ఉందాం అనుకున్నాం, కానీ మీరు తినేశారు, బిల్ కట్టేశారు, ఇంకా ఇక్కడ ఉండడానికి అర్హులు కాదు అని హోటల్ వాళ్ళు అంటారేమో అని అక్కడి నుంచి బయలుదేరాం. వీడియో చూడ్డానికి బాగుంది కదా బ్రైట్గా, కానీ ఎండ ఉంది. అబ్బో, సూదులు తీసుకొని బాడీ మీద గుచ్చితే ఎలా ఉంటుంది అలా తగులుతుంది ఈ ఎండ.
ఈ సముద్రం కూడా అనుకుంటుండొచ్చు, వీళ్ళు పిచ్చోళ్ళేమో ఈ టైంలో రావడానికి నా దగ్గరికి అని, వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని. ఎటు చూసినా ఈ బీచ్ లో ఒక్క మనిషి కూడా లేరు మరి. కానీ మనకు సమయం సందర్భం అస్సలు లేదు, వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోవడమే. ఈ పడవలే ఇందాక మేము తిన్న చేపలు పట్టడానికి ఉపయోగిస్తారు. ఇంత చిన్న పడవలో ఎలా వెళ్తారో మరి. నా కోరిక ఒకటే, ఒక్కసారైనా ఇలాంటి పడవలో సముద్రంలోకి వెళ్ళాలని. ఛాన్స్ వస్తే మాత్రం తప్పకుండా వెళ్తా. మీరు ఎప్పుడైనా ఇలాంటి పడవలో వెళ్ళాలని అనుకుంటారా? అంత సాహసం మాకొద్దు అంటారా? అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే చెన్నై పోర్టు. వెళ్ళి దగ్గరగా చూపిద్దాం అనుకున్నా కానీ విపరీతమైన ఎండ ఉంది, వెళ్తే ఇంకా తిరిగి రాలేమని శివ ఆపేశాడు. సరే అట్లీస్ట్ ఫోన్లో అయినా దగ్గరగా చూపిద్దామని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తున్నాను. చలో మరి ఇంకా చాలు, బీచ్ పోర్టు చూసింది అని స్టార్ట్ అయిపోవడానికి క్యాప్ అయితే పెట్టేశా. అంతలేకే పక్క నుంచి ఎవర్రా నా ప్లేస్లోకి వచ్చింది అని అరుస్తున్నారు. తిరిగి చూస్తే మన చింటుగాడు. ఒరే చింటూ, మేము నీ గెస్ట్ రా, అరవకూడదు అనేసరికి కామ్ అయిపోయాడు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. తర్వాత చిన్న మార్నింగ్ మీకు ఈ ఐఆర్సిటిసి రిటైరింగ్ చూపించలేదు కదా, ఇదిగో ఇలా ఉంటుంది. ఫ్యాన్, ఏసీ, డబుల్ బెడ్. మన దగ్గర ఖచ్చితంగా ఆర్ఏసీ, కానీ కన్ఫర్మ్ టికెట్స్ ఉంటే దీన్ని బుక్ చేసుకోగలం. ఇంకా మేము ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన సమయం వచ్చేసింది. ఈ స్టేషన్ నైట్ టైం వ్యూ చూడండి, కలర్ఫుల్ లైట్స్తో అదిరిపోయింది కదా. మార్నింగ్ చెప్పాను కదా నైట్ ఇదే స్టేషన్ నుంచి మళ్ళీ మాకు ట్రైన్ ఉంది అని, కానీ టికెట్ చూసేసరికి అది చెన్నై సెంట్రల్ కాదు, చెన్నై ఎగ్మోర్ అని ఉంది. ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. చాలా దూరం ఉందేమో అనుకున్నా, కానీ డిస్టెన్స్ చూస్తే జస్ట్ 2 కిలోమీటర్ మాత్రమే ఉంది సెంట్రల్ నుండి. అప్పుడు ఊపిరి పీల్చుకొని ఆటో అయితే బుక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాం. అలా కలర్ఫుల్ నైట్ని చూస్తూ ఉండగా మా స్టేషన్ ఎగ్మోర్ అయితే వచ్చేసింది. అలాగే డిన్నర్ టైం కూడా అయింది కాబట్టి మా మైండ్లో ఒకటే ఆలోచన, ఏంటి అంటారా? భోజనం. స్టేషన్కి ఎదురుగా ఉన్న హోటల్కి వెళ్ళి నేనైతే పరోటా ట్రై చేద్దామని పరోటా తీసుకున్నా. కర్రీ ఇవ్వండిరా అంటే బకెట్ నిండా సాంబార్ తెచ్చి పెట్టారు. పరోటాలకి సాంబార్ ఏంట్రా బాబు అనుకొని పక్కనే ఉన్న కర్రీ వేసుకున్నా. కానీ ఏ మాటకా మాట, పరోటా అండ్ కర్రీ సూపర్గా ఉంది టేస్ట్. కానీ ఇచ్చిన 2 పరోటాలు తినలేకపోయా. ఒకటి తినేసి ఇంకో దాంట్లో సగం తినేసి సగం వదిలేసా. మన శివ అయితే లైట్ ఫుడ్ అని ఇడ్లీ తెప్పించుకొని తినేశాడు. అవి తినేలోపే సార్ చాయ్ తాగండి, సార్ చాయ్ తాగండి అని అడిగాడు బాయ్ వచ్చి. మేము మా డెసిషన్ చెప్పేలోపే 2 చాయ్ అని ఆర్డర్ ఇచ్చేశాడు. ఇంకా చేసేదేం లేక తాగాల్సి వచ్చింది. కానీ చాయ్ అయితే బాగుంది. అలా చాయ్ తాగుతుండగా అప్పుడే కేకలు వినిపించాయి, రావాలి బాబు, హరీష్ ఇంకా శివ తొందరగా రావాలని, లేకుంటే ట్రైన్ వెళ్ళిపోతుందని. ఇంకా ఒక్క పరుగుతో స్టేషన్లోకి వచ్చి పడ్డాం. ఇదే ట్రైన్లో మనం దేవుడి సొంత దేశంకైతే వెళ్ళిపోతున్నాం. అర్థం కాలేదు కదా, దాన్ని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోండి, అర్థమైంది కదా. ఇప్పటి వరకు ఓపికతో ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టేయండి. ఇంక ఇలానే మీతో మాట్లాడుతుంటే మా ట్రైన్ వెళ్ళిపోతుంది. ఉంటా, బై బై.